అది ఒక వీడియో కూడా ఉంటుంది. నమస్తే. అదే రాకేష్ రాకేష్ ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఈ రోజున 44వ రోజున జరుగుతున్నది. ఈ నిర్వహణకి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి పివి శివారెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఎన్డీఏ కూటమిలో మిత్రుల బృందంగా ఉన్నాం మేము. మాకు చాలా సంతోషంగా ఉంది. నా మిత్రుడిని ఈరోజు వీళ్ళు చూసుకొని రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు ఈరోజు పేదలందరికీ కూడా వారి స్వహస్తాలతో మంచి రుచికరమైన భోజనాలు చూసి చాలా సంతోషపడ్డారు. పేదల ఆకలి తీర్చడానికి ఈ రోజున తన వంతుగా ముందుకొచ్చి పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరి వాళ్ళ ఆకలి దప్పిలు తీర్చారు. ఇటువంటి సేవా కార్యక్రమానికి వచ్చేసినటువంటి శివారెడ్డి గారికి, అలాగే నగరంలోని ప్రతి వారికి కూడా నేను ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని పేదల ఆకలి దప్పులు తీర్చాలనేది నా కోరిక. నమస్కారం. ఈరోజు ఒంగోలు పట్టణం నందు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమంకి హాజరు కావడం జరిగింది. ఈ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యంగా
జనసేన పార్టీ కోఆర్డినేటర్ అయినటువంటి జడాన్ బాలనాగేంద్ర యాదవ్ గారి సారథ్యంలో ఈ ఒంగోలు నగరంలో రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమంది పేదలకి ఇక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. డొక్కా సీతమ్మ అనే మహిళ ఆనాడు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం నందు ఆవిడ తన ఆస్తి కంప్లీట్ అయిపోయే వరకు కూడా ఎవరైతే ఆ వీధిలో వెళ్ళేటటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా భోజనం ఉచిత భోజనం పెట్టి తన ఆస్తులు అంతా అమ్ముకొని పోయినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలిసినటువంటి విషయం. ఈ యొక్క విషయాన్ని జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించడం, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి జనసేన ఈ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ బాలనాగేంద్ర యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషకరం. రాబోయే కాలంలో ఇలాంటి ఉచిత అన్నదాన కార్యక్రమాలు చేసి ఎంతోమంది పేద ప్రజల కడుపు ఆకలి తీర్చే విధంగా ఇంకా ఉండాలని, రాబోయే కాలం దినదినాభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.